నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరం గ్రామంలో విజయదశమి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొన్న మురళీ రాజు. ఉమ్మడి కూటమి ప్రభుత్వ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, స్పష్టం చేసిన ఎమ్మెల్యే శిరీష. కాకినాడ రూరల్ త్యాగరాజు నగర్ లో తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ. రాయవరంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. ఏలేశ్వరం 3వ వార్డు షిరిడి నగర్ లో గాంధీ సెంటర్ లో గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఆర్యవేశ్య వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణ స్వామి పాల్గొన్నారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ శాంతియుత మార్గంలో మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన ఘనత గాంధీజీది అని, యువత శాంతియుత మార్గంలోనే నడుచుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం గొల్లపూడి త్రిమూర్తులు మాట్లాడుతూ 3వ వార్డులో గాంధీజీ విగ్రహం వద్ద గత 5 సంవత్సరాలుగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, వార్డులో అందరి సహకారంతో భవిష్యత్తులో జాతిపిత జయంతి వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గాంధీనగర్లో గల పూజ్య బాపూజీ గారి విగ్రహం వద్ద ఈరోజు పట్టణ ఎన్డీఎస్టీఎంతో కలిపి ఘనంగా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. శాంతికి మారుపేరుగా ఉన్నటువంటి గాంధీ గారి యొక్క స్ఫూర్తితో, ఆశయాలతో ఏ విధంగా అయితే మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నామో అదేవిధంగా భవిష్యత్ భారతదేశానికి కూడా దశ నిర్దేశం చేస్తూ ఆయన యొక్క ఆలోచనల మేరకు, ఆయన యొక్క సూక్తుల మేరకు దేశానికి ముందుకు నడిపించడానికి యువతందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వైశ్య సోదరులు గొల్లపూడి త్రిమూర్తులు గారికి మరియు రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదరుమణులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఏలేశ్వరం పట్టణంలో మరి వైశ్య సోదరులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కలిపి ఈరోజు మరి గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలంకృతం చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నామండి. మరి ఆయన గురించి తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు, ఎందుకంటే ఎంతో ఆదర్శవంతంగా ఉన్నటువంటి మన ఉద్యమాల్లో దేనికైనా సరే మరి ఎంతోమంది జాతీయ ఉద్యమ నాయకులు ఉన్నారు. నెహ్రూ గారు ఉన్నారు, లేకపోతేనేమో భారత్ సింగ్ గారు ఉన్నారు, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. కానీ మన గాంధీ మహాత్మునికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుచేతంటే ఒక శాంతియుత వాతావరణం ఏ ఉద్యమైనా చేయాలి, సాధించుకోగలం మనం గొడవలో గోలతో కాకుండా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ మాట ఈ రోజు మరి ఎంతో యువతకి ఆదర్శంగా నిలుస్తూ మరి గాంధీ గారిని స్మరించుకుంటా ఉంటే ఈ రోజుకి కూడా మరి ఆయన గొప్పతనాన్ని మరి ప్రపంచం అంతా చాటిన వ్యక్తి, ప్రపంచం అంతా కూడా గొప్ప నాయకుడిగా కీర్తించిన వ్యక్తి. కాబట్టి ఆయన మరి ఈ రోజు ఆయన జన్మదినాన్ని, జయంతిని మీ అందరూ కూడా సంతోషకరమైన వాతావరణం జరుపుకుంటామని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మీరు అందరూ పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా చేయించారు. నా చేత ప్రతి సంవత్సరం ఈ గాంధీ గారు ఈ జయంతి ఇలా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళగా జరుపుకోవాలని, చెయ్యాలని నా ఉద్దేశం. ఈ 3వ వార్డులో గాంధీ గారికి లేదంటే గత 5 సంవత్సరాల నుంచి నేను జయంతి జరుపుతున్నాను. ఈ సందర్భంగా మీ పెద్దలందరూ వచ్చి, వీడియో మిత్రులు అందరూ వచ్చి కలిపి ఈ సంవత్సరం చాలా హైలైట్గా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు అందరూ వచ్చి సహకరించాలని, ఈ గాంధీ జయంతి రోజున అన్నీ ఇదే కార్యక్రమం ఇలాగే విజయవంతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను.
దసరా పర్వదినం పురస్కరించుకుని చీడిగ గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ 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 అభయ త్రిశక్తి సత్యమ్మ తల్లి అమ్మవారు ఆలయాన్ని ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ నారాయణ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు చింతాకుల అప్పలరాజు వీరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో నిర్మించిన ఆలయ ముఖద్వారం ప్రారంభోత్సవానికి పద్మశ్రీ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న గ్రామ దేవత శ్రీ నేరెల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని, అమ్మ జాగ్రత్త అని, అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగజేయాలని, ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆమె కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవానీలు పాల్గొన్నారు. అలాగే అలాగే ఇది కూడా అంతేనా? బాగుందండి. మన వీడియో తీసి పెట్టారు మీరు. తెచ్చి అందరికీ నమస్కారం. అలాగే కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. మరి దసరా పండుగ పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శరన్నవరాత్రులు భాగంగా విజయదశమి రోజున దేవస్థానం అనివేటి నందు సెమి పూజ నిర్వహించి అనంతరం రావణ దహనాన్ని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శరన్నవరాత్రులు భాగంగా విజయదశమి రోజున దేవస్థానం అనివేటి మండపం నందు సెమి పూజ నిర్వహించి అనంతరం రావణ దహనాన్ని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను దేవస్థానం అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి విశేషంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం దేవస్థానం కాలేజ్ గ్రౌండ్ నందు రావణ బ్రహ్మ రూపానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు చేతుల మీదుగా దహనం చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, వేద పండితులు, అర్చకులు, ఆలయ ఉన్నతాధికారులు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఇదివరకు ఏంటి అలా వచ్చేది క్లీన్గా పడుతుంది. ఎమ్మెల్యే గారు ఎవరు వస్తారంటే వాళ్ళందరూ ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతంతో మను జాతి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని శ్రీ లహరి హరికృష్ణ గురూజీ స్థాపించారని కాకినాడ యూనిట్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో అమృత మంజరి అంకురం 2 ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణలో భాగంగా పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు కాకినాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు అమృత మంజరి భాగం 2లో తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఆధ్యాత్మిక గ్రంథాన్ని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు దేవాదాయ శాఖ శ్రీ చెండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ ఏపీ ఎస్పీ కరెస్పాండెంట్ ఎం నాగేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రమణ, ఎర్రన్న, మూర్తి, పోచయ్య, రాంబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకే దేవుడు ఒకే దేశము అను సిద్ధాంతమును వెంబడిస్తూ భగవంతుడు ఒక్కడే, మనమందరము ఆ ఏకైక భగవంతుని సృష్టియే అని లోకమంతా ప్రకటించుతున్నది మనుజ్యోతి ఆశ్రమం. ఈరోజు కాకినాడ జేఎన్2 స్టేడియం పక్కన డాక్టర్ శ్రీ బి షణ్ముఖేశ్వరరావు గారి మెమోరియల్ బిల్డింగ్ ఇండియన్ ఐఎంఏ హాల్ నందు ఈ యొక్క సమావేశం జరుగుతుంది. అవున అమృత మంజరి 2వ భాగము తన ప్రేమగల చేతులు నైపుణ్యము అనే ఆధ్యాత్మిక పుస్తకము మహోత్సవము అక్టోబర్ 5వ తేదీ ఆదివారం మళ్ళీ గ్రంథం ఆదివారం శ్రీ రెండోసారి వచ్చింది ఇక్కడ కట్ చేయండి ఉన్నారు. అక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉచితముగా ఆ భగవంతుని యొక్క జ్ఞానం కలిగిన పుస్తకాలను అందుకొని ధరిస్తారని, ఈ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి ఒకే దేవుడు ఒకే దేశంలో చైతన్యంలో భాగముగా కలిగి ఉండి రాబోయే భగవంతుడు ప్రవేశపెట్టి అతి శక్తివంతమైన ధర్మయుగంలో ప్రవేశించి ధన్యులవుతారని మేమందరం కోరుకొనిచున్నాము. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. కాకినాడలో జరుగుతున్నటువంటి ఒకే దేవుడు ఒకే దేశము అని సిద్ధాంతమును వెంబడిస్తున్నటువంటి లహరికృష్ణ భక్తులు ఈ రోజున ఐఎంఏ యూనిట్ నందు మేము అక్టోబర్ 5వ తేదీన జరగనున్నటువంటి అమృత మంజరి 2వ భాగము విడుదల కార్యక్రమం నందుకు ఈ యొక్క ప్రోగ్రాం జరపడం జరిగింది. ఈ యొక్క భాగంలో
మేము ఈ వేదాలలో ఉన్నటువంటి గ్రంథాలను చిన్న చిన్న బుక్కులుగా తయారు చేసి మేము అందరికీ ఇవ్వటం జరుగుతుంది. కావున ఈ యొక్క ప్రోగ్రాము ప్రభైన నామంలో విజయోత్సవం జరగాలని ఆ భగవంతుని శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారిని మేము ప్రార్థిస్తున్నాం. ఓం నమో భగవతి శ్రీ హరికృష్ణ నమః. కేవీ రమణ, కార్పెంటర్గా వర్క్ చేస్తుంటాను. అయితే ఈ సత్యాన్ని తెలుసుకొని ఒక 30 సంవత్సరాల పైబడి ఉంది. అయితే ఈ సత్యం అనేది ఏమిటంటే సాక్షాత్తు సర్వ గ్రంథాలను వేదాలను అనుసరించి శ్రీమన్నారాయణుడు దశావతారముగా ఈ భూమిపై అవతరించిన సమస్త వేదంలో కూడా వ్రాయబడి ఉన్న ప్రకారము ఆ భగవంతుడు ఈ భూమి మీద దిగొచ్చి ఉన్నాడు. ఈ దిగివచ్చిన విషయాన్ని తన భక్తులకు అందరికీ, ప్రపంచంలో ఉన్న తన భక్తులు నలుమూలలో ఉన్నటువంటి అందరికీ కూడా, ఆయన ఎన్నికలు ఉన్నటువంటి వారికి అందరూ కూడా తెలియజేసుకొని సత్యం అంటే ఏమిటి, నిజమైన ధర్మం ఏంటి, నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటి అని బోధించి ఆయన గురించిన జ్ఞానం పరిపూర్ణంగా తన శిష్యులకి ఇచ్చి తన ప్రజలకి ఈ యొక్క ధర్మాన్ని, సత్యాన్ని, ఈ యొక్క భగవంతుని రాజనీతిని ఈ ప్రపంచానికి తెలియజేయండి అని చెప్పి ఆయన గురించిన మర్మాల రహస్యాలని, వేదాల్లో లోతై ఉన్నటువంటి ప్రతి సంగతిని సామాన్య మానవునికి సరళముగా అర్థమయ్యే రీతిలో తన సందేశాలు అందించి తన ప్రజలు కూడా అర్థం చేసుకునేట్లు చేసి ఈ యొక్క సత్యాన్ని ప్రపంచానికి చాటండి అని చెప్పి ఆయనే మొట్టమొదటిగా ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యాన్ని తన ప్రజల్లో ఈ వెలుగుని వెలిగించి ఈ యొక్క జ్యోతిని, మణిజ్యోతిని పేరుతో ప్రపంచానికి అందించండి అని చెప్పి తన భక్తుల్ని ప్రతి ఆయన సన్నిధిలో ఏర్పాటు చేయబడిన ప్రతి పండక్కి మణిజ్యోతి ఆశ్రమాన్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం జరుగుతుండగా ఇకపై ఈ యొక్క ధర్మాన్ని, సత్యాన్ని ప్రతి మానవాడికి అందించాలని చెప్పి ఆయన యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలని ప్రజలకు అందించే విధముగా, విపులంగా, సాధారణ పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా తన యొక్క రహస్యాల్ని, తన యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే విధముగా చిన్న చిన్న పుస్తకాల భగవద్గీత రహస్యము, విముక్తి రహస్యము, తర్వాత ఇప్పుడు విడుదల కాబోయే అమృతమంజరి, జ్ఞాన మకరందం, అంకురం 2వ భాగం, ప్రేమగల దేవుని చేతుల నైపుణ్యం అనే పుస్తకంతో ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని తన భక్తుల మీద పెట్టి ప్రతి సెంటర్ ఎందును, అంటే భారతదేశం అంతటా కూడా ఉన్నటువంటి తన భక్తులు యొక్క సన్నిధిలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాలని మాకు ఆయన యొక్క ఆజ్ఞాపన జరిగినది. దాని ప్రకారం మేమందరం కూడా కూడుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యాన్ని ప్రజల్లో వెలిగించాలని, ఈయన గురించిన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఉద్దేశంతో మణిజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో అక్కడ ఆజ్ఞానుసారంగా మేమందరం కూడా ఇక్కడ జేఎన్టీ సమీపంలో ఉన్నటువంటి IIM కళాక్షేత్రం ముందు అందులో ఫంక్షన్ హాల్లో మేమందరం కూడా ఆదివారం సాయంత్రం 5 గంటలకు అక్కడ ఇక కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ చాలా మంది అతిథులు వస్తారు, ప్రవక్తలు. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో చిన్న రావిచెట్టు సెంటర్లో పుర గిరిక్ష త్రియలు రామాలయంలో ఎంపీటీసీ కొండి సతీష్ ఆలయం కమిటీ ఆధ్వర్యంలో విజయదశమి దేవి శరన్నవరాత్రులు మహోత్సవంలో పాల్గొని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అన్నదానానికి 5,000 రూపాయల విరాళాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు, MMR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముదునూరి మురళీకృష్ణంరాజు. ఈ కార్యక్రమంలో అన్నవరం ఎంపీటీసీ దడాల సతీష్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొండపల్లి అప్పారావు, మాజీ వార్డు మెంబర్లు పలువెల కొండలరావు, గంపల సత్యబాబు, అన్నవరం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు వైజాగ్ వెళ్ళారంటే వేసరా గారు సార్ మీద కొంచెం అది కండు పట్టుకుని అలా పట్టుకో అలా పట్టుకో
తీసి సరిపోతుంది. కమిటీ వారికి ఇప్పించండి. ఇక్కడ లేడీస్ భక్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా రాజమొమ్మంగి మండలంలో కిరాబు పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 38 కోట్ల నిధుల నుంచి పంచాయతీ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం లబ్బర్తి పంచాయతీలో గల మొల్లెమొట్ల గ్రామంలో కూడా అంగన్వాడీ భవన్ నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. తదుపరి మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో ఈ కిరాయి గ్రామంలో ఆనకట్టు నిర్మాణం జరుగుతుందని, అలాగే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి సులభతరం అవుతుందని రాంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి మీడియాకు తెలియజేశారు. ఈ రోజు గ్రామం వద్దకు దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజు చాలా ప్లేస్ లో దాదాపుగా ఇప్పటికే ఒక 3-4 పంచాయతీలో మేము పంచాయతీ బిల్డింగ్స్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విధంగా చాలా చోట్ల సచివాలయాలను కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ బిల్డింగ్స్ అని కానీ చాలా మటుకు మన ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం వచ్చినాక చాలా శాంక్షన్ అవుతూనే ఉన్నాయి. స్కూల్స్ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, ఇట్లాగా చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలంటూ మనం 2 సంవత్సరాల్లోనే ఇట్లాగా అభివృద్ధి వైపు మనం ముందుకు వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజు మన రాజమొమ్మంగి మండలానికి రావడం చాలా గర్వకారణం. అదేవిధంగా చాలా ప్రతిష్టాత్మకంగా మన కిర్రాబు ఆనకట్టను కూడా మేము ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెడుతూనే ఉన్నాము. ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి కిర్రాబు ప్రాజెక్ట్ అనేది మనకి అయితే దాదాపుగా మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి మనం నీటు 2 పంటలు పండే అవకాశం కూడా మనకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న రీసెంట్ గా అసెంబ్లీలో జరిగిన రోజుల్లో నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళీ స్పెషల్ గా చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికి 4-5 సార్లు నేను రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ శుభవార్త మనం వినబోతా ఉన్నాము. వెంటనే స్పందించి సీఎం గారు దీన్ని అంటే ఎంక్వైరీ చేసి దీన్ని ఫాలోఅప్ చేయండి అని కూడా నా ముందే చెప్పడం జరిగింది. కాబట్టి మండల ప్రజలు ఒకటి గమనించాలి, మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుంది, ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించాలి. ఇప్పటికే దాదాపుగా సూపర్ 6 పథకాలు అంటూ అదేవిధంగా జీఎస్టీ కూడా మనం ఎంత మాత్రం తగ్గిందన్నది కూడా మేము ప్రజల యొద్దకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా రేపు ఆటో సోదరులకు కూడా శుభవార్త మేము తెలియజేయపోతా ఉన్నాం. వాహన మిత్ర కింద వాళ్ళకి ఏదైతే 15,000 రూపాయలు మేము ఇస్తామన్నామో అది రేపు లాంచింగ్ రాంపచోడవరం హెడ్ క్వార్టర్ లో కూడా మేము చాలా గ్రాండ్ గా జరిపిస్తా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మన ఆటో సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మండలాల్లో ఉన్నటువంటి మన రంపచోడవరం ఉన్నటువంటి 11 మండలానికి ఏదైతే కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ముందుకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే మార్గంగా ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు ఒక్కటి గమనించాలి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులన్నీ దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మనకి 2 సంవత్సరాలు అయినా సరే మన దగ్గర డబ్బు లేదు. నిధుల కొరత వల్ల కేంద్రం నుంచి అప్పులు తెస్తా ఉన్నాం. ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చుకుంటూ ఒకటొకటిగా ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఏం మంచి జరగాలన్నా, గ్రామాల నుంచి అభివృద్ధి జరగాలంటే రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలే మనకి కీలకం కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే మన మనిషి అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కూడా కూటమి నుంచి ఎవరైతే నిలబెడతారో వాళ్ళని మనం గెలిపించుకున్నట్లయితే రేపొద్దున ఏదైనా
నేరుగా ఎమ్మెల్యే నుంచి కానీ సర్పంచ్ నుంచి కానీ నిధులు మన గ్రామం నుంచి అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక ప్రజలందరూ దీన్ని గమనించి దయచేసి సద్వినియోగం చేసుకోండి. కుటుంబ ప్రభుత్వం మీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఎప్పుడు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దేశం యావత్తు పరిశుభ్రంగా ఉండాలన్నా పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో అవసరమని బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నాని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ త్యాగరాజు నగర్ లో ఆయన స్వగ్రామం నందు తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో అవసరమన్నారు. మహాత్మా గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజులు పురస్కరించుకుని బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ రామ్ కుమార్, కాళ్ళ ధనరాజ్, పైడ రవీంద్ర, జ్యోతుల రాజేష్, పుట్ట గాంధీ, నాగేశ్వరరావు, పార్థు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకి, దేశానికి ఏది అవసరమో అది పారిశుద్ధ్య కార్మికుల్లో ఉంది అని గుర్తించిన వ్యక్తి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. పారిశుద్ధ్య కార్మికుడి వేళ వాళ్ళు అసహించుకోకుండా, చిరాకు పడకుండా వాళ్ళన్నీ బరాయించి మనకి శుభ్రాన్ని, ఆరోగ్యాన్ని మనకు అందిస్తున్నారు. వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళని మనం గౌరవించాలి అని చెప్పేసి ఒక వినోదం పెట్టుకుని ఈవేళ మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా, అలాగే గాంధీ మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా RSS 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవన్నీ కలగలుపుకుని ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ్య కార్మికునిగా గమనించాలి. పారిశుద్ధ్య కార్మికుడిని మనం గౌరవించి వాళ్ళని మనం చందనాడుకోకుండా చక్కగా వాళ్ళతో పనులు చేయించుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. అది ప్రతి ఒక్కరికి ప్రజలకి తెలియాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుడు అంటే మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అనుకోవచ్చు, లేదనుకుంటే ఒక డాక్టర్ అనుకోవచ్చు. అనేక రకాలుగా అన్ని రకాల బంధాలు పొందిన వాడే పారిశుద్ధ్య కార్మికుడు. భారత్ మాతాకి జై. నమస్తే అండి, నా పేరు తుమ్మలపల్లి నాని. ఈరోజు కాకినాడ రూరల్ త్యాగరాజ నగర్లో ఈ పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయడం జరిగింది. సుమారు 50 మంది హాజరవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా 25 నుంచి పక్వాడ్ కార్యక్రమాలు అక్టోబర్ 2 దాకా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాలు, అలాగే ఖాదీ బండార్ సంబంధించిన గాంధీ గారి జయంతి నిమిత్తం ప్రోగ్రాము, తర్వాత ఈ కార్మికులకి సన్మానాలు, ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వీళ్ళకి మనోధైర్యం నింపడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని మేము చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి మా సీనియర్ నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్ గారు, జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్ గారు, అలాగే ట్రెజరర్ మన రవీంద్ర గారు, తర్వాత మా తోటి నాయకులు, సీనియర్ నాయకులు అందరూ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం బాగా జరిగింది. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ కళ్యాణం జరిగింది. సుమారు 300 మంది దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో పోతంశెట్టి లక్ష్మీనారాయణ రెడ్డి, దివ్యశ్రీ దంపతులు, గన్ని సురేష్, అరుణ దంపతులు వితరణతో సుమారు 2 లక్షల రూపాయల విలువైన వెండి కిరీటాలను స్వామి అమ్మవార్ల మూల విరాట్ కు సమర్పించారు. వెంకటేశ్వర భక్తి సంఘం ఆధ్వర్యంలో వారి అన్నప్రసాద వితరణ గావించారు.
నిత్యాగం ఇవ్వాలంటే ఆ అమ్మాయి యొక్క ఆ దంపతులతో కూడా ఆవు యొక్క దొరికేటువంటి పాలు పెరుగు నెయ్యి తీసుకోవడం వల్ల మంచి నిలుపుటైనటువంటి సంతానం కలుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్నవరం గ్రామంలో విజయదశమి దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల్లో కార్యక్రమంలో పాల్గొన్న మురళీరాజు. ఉమ్మడి కూటమి ప్రభుత్వ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, స్పష్టం చేసిన ఎమ్మెల్యే శిరీష. కాకినాడ రూరల్ త్యాగరాజు నగర్లో తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ. రాయవరంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.